రామ్ చరణ్ ట్రిబులర్ తర్వాత ఇప్పటి వరకు మరో పూర్తి స్థాయి సినిమాలో కనిపించలేదు. గేమ్ చేంజర్ అనే ఓ సినిమాను 2 ఏళ్లుగా చేస్తూ ఊరిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ మూవీ రిలీజ్ పై స్పష్టత లేదు. అటు డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2 మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా జూలై 12న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ మూవీపై కూడా అతడు స్పందించారు. సినిమా దాదాపు పూర్తయింది. మరో 10 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఇండియన్ 2 రిలీజ్ అవ్వగానే ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తాను. ఆ తర్వాత ఫైనల్ ఫుటేజ్ చూసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెడతాను. అన్ని పనులు పూర్తయిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను. సినిమా సాధ్యమైనంత త్వరగానే రిలీజ్ అవుతుందని శంకర్ అన్నారు. నిజానికి గేమ్ చేంజర్ మూవీ దీపావళికైనా వస్తుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ తాజాగా శంకర్ చెప్పడాన్ని బట్టి చూస్తే అప్పుడు కూడా సందేహంగానే మారింది. సాధ్యమైనంత త్వరగా అన్నాడు తప్ప ఎప్పుడనేది చెప్పలేదు. 10 రోజుల షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రమోషన్లకు చాలా సమయం పడుతుంది. ఆ లెక్కన దీపావళికి కాకుండా క్రిస్మస్ కు రావచ్చు అని భావిస్తున్నారు. దీపావళికి గేమ్ చేంజర్ ను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది దీపావళి పండుగ బరిలో రామ్ చరణ్ మూవీ నిలవడం ఖాయమని అంటున్నారు. ఒకవేళ అప్పటి వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ కాకపోతే రిలీజ్ డేట్ విషయంలో సెకండ్ ఆప్షన్ గా క్రిస్మస్ ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. దాదాపుగా ఈ మూవీ దీపావళికే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. దీపావళిని టార్గెట్ పెట్టుకుని మేకర్స్ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. సెప్టెంబర్లో దేవరా, డిసెంబర్లో పుష్పతో పాటు స్టార్ హీరోలు నటించిన మరికొన్ని భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ రెండింటి మధ్య గ్యాప్ లోనే గేమ్ చేంజర్ ను విడుదల చేయాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. జులైలోనే రిలీజ్ డేట్ పై అఫీషియల్ కన్ఫర్మేషన్ రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2021లో గేమ్ చేంజర్ సినిమా మొదలైంది. దాదాపు 3 ఏళ్లుగా షూటింగ్ సాగుతూనే ఉంది. ప్రస్తుతం గేమ్ చేంజర్ తో పాటు ఇండియన్ 2 సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు. ఈ 2 సినిమాల షూటింగ్లను ఒకేసారి చేస్తూ వచ్చారు శంకర్. ఇండియన్ 2 కారణంగా గేమ్ చేంజర్ షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ కు సిద్ధం కావడంతో శంకర్ ఇక పూర్తిగా గేమ్ చేంజర్ పైన దృష్టి సారించనున్నారు. ఇక ఈ చిత్రం నుండి ఒక్క పాటను మాత్రమే విడుదల చేశారు. త్వరలోనే ఈ చిత్రం నుండి టీజర్ రానుంది. ఇండియన్ 2 ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ శంకర్ గేమ్ చేంజర్ గురించి మాట్లాడారు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని, ఇంకా 10 రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని, ఇండియన్ 2 రిలీజ్ కాగానే గేమ్ చేంజర్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తానంటూ ఆ తర్వాత ఫైనల్ ఫుటేజ్ చూసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించి అన్ని పనులు పూర్తయిన తర్వాత రిలీజ్ పై ఓ నిర్ణయం తీసుకుంటానని, సాధ్యమైనంత వరకు త్వరగానే రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తానంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటించగా నటి అంజలి మరో కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, ఎస్జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రకని, జయరాం, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించనున్నారు. భారీ అంచనాలున్న గేమ్ చేంజర్ సినిమా ఎలాంటి హిట్ అవుతుందన్నది చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.